అభివృద్ధి పరంగా ప్రపంచ దేశాలతో పోటీలో ఉన్న ఆస్ట్రేలియా రాకెట్, ఆస్ట్రేలియన్ రాకెట్ ప్రయోగాల్లో మాత్రం వెనుకబడి ఉందనే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు ఆ దేశం సొంత టెక్నాలజీతో ఒక్క రాకెట్ కూడా తయారు చేయలేదు అంటే ఎంత వెనుకబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విమర్శలను అధిగమించేందుకు తొలిసారి ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు సొంత టెక్నాలజీని ఉపయోగించి ఎరిస్ అనే రాకెట్ తయారు చేశారు. గిల్మోర్ స్పేస్ టెక్నాలజీస్ అభివృద్ధి చేసిన ఎరిస్ రాకెట్ ఆస్ట్రేలియాలో తయారైన తొలి ఆర్బిటల్ రాకెట్, ఫస్ట్ ఆర్బిటల్ రాకెట్ గా నిలిచింది. దీనిని జూలై 30న ఉత్తర క్వీన్స్లాండ్లోని బోవెన్ ఆర్బిటల్ స్పేస్ పోర్ట్ నుండి ప్రయోగించారు. ఈ రాకెట్ 23 మీటర్ల 75 అడుగుల ఎత్తు, 30 టన్నుల బరువు ఉంటుంది. చిన్న ఉపగ్రహాలను ఎర్త్ ఆర్బిట్లోకి 305 కిలోగ్రాముల వరకు చేర్చేందుకు దీనిని రూపొందించారు. బుధవారం ఉదయం 9:25 గంటలకు ప్రయోగం ప్రారంభం కాగా, రాకెట్ లాంచ్ టవర్ను దాటిన 14 సెకన్ల తర్వాత కూలిపోయింది. 4 హైబ్రిడ్ ఇంజన్లు 23 సెకన్ల పాటు పనిచేశాయి. కానీ 2 ఇంజన్లు విఫలమవడంతో రాకెట్ గాలిలో కొద్దిసేపు ఎగిరి వెంటనే సమీపంలోని పొలంలో కూలిపోయింది. దీంతో శాస్త్రవేత్తలు, సైంటిస్ట్స్ తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలా ఉంటే ఈ ఎరిస్ రాకెట్ ప్రయోగం విఫలమైనప్పటికీ ఆస్ట్రేలియా యొక్క స్వదేశీ స్పేస్ సామర్థ్యానికి ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణించబడుతోంది. గిల్మోర్ స్పేస్ టెక్నాలజీస్ ఈ విఫలం నుంచి నేర్చుకుని తదుపరి ప్రయోగాల కోసం సన్నాహాలు చేస్తోందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.